Hey all of you, welcome back to my channel. కృష్ణుడు భలే ఉన్నాడు కదండి. ఇది వచ్చేటప్పటికి శంఖం పూలు అనమాట. దిస్ ఈజ్ మై సారీ లుక్. యమ్మీ ఫుడ్ అండ్ డెజర్ట్స్ అయితే వదలం కదా. అండ్ లాస్ట్లో ఒక చిన్న ఐస్ క్రీమ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారండి? అది బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇట్స్ జస్ట్ గోయింగ్ టు బీ అ సింపుల్ వ్లాగ్. దీంట్లో ఎక్కువ డీటెయిల్స్ అంటే జస్ట్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇన్ డే, అంటే కొంచెం స్పెషల్ ఈవెంట్స్. సో ఫస్ట్ అయితే మా ఇంట్లో అంటే వైట్ శంఖం పూలు, నేను ఇవి సీడ్స్ వచ్చేటప్పటికి అమెజాన్లో తెప్పించాను. చాలా సూపర్గా వస్తున్నాయి, అంటే మంచి పెద్దగా వస్తున్నాయి అనమాట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. సో ఇవైతే సీడ్స్ ఒక 10 ఏమో వచ్చాయండి. దాంట్లో ఒక చెట్టు అయితే మంచిగా వస్తుంది. అండ్ శంఖం పూల చెట్లు అండ్ ఈ కనకంబరాల చెట్లు ఆల్రెడీ ఒకసారి అయితే ఇక్కడ నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. వీటికైతే పూలు చాలా సూపర్గా వస్తాయి. సో ఖచ్చితంగా దేవుడికి ఇవైతే రోజు అయితే పెడతాను. అండ్ ఇవాళ యాడెడ్ టు దాట్ ఐ హ్యాడ్ సమ్ శంఖం పూలు కూడా ఒక 4 అయితే వచ్చాయి. పర్పుల్ ఏంటో రావట్లేదండి, కానీ వైట్ బాగా వస్తుంది. సో పర్పుల్ కూడా పెట్టాలి అని అదే అనుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, మంచిగా కృష్ణుడి దగ్గర అయితే పెట్టాను. అండ్ ఈ కృష్ణుడు వచ్చేటప్పటికి నేను రీసెంట్గా తీసుకున్నాను ఇక్కడ బేగం బజార్ దగ్గర. సో ఇదివరకు పెద్దది ఉండేది, అది ఎక్స్చేంజ్ చేసేసి నేను కొంచెం చిన్నది అయితే తీసుకున్నాను అనమాట. సో ఇదైనా కృష్ణుడు భలే అంటే మంచిగా అనిపిస్తాడు, చాలా అందంగా కనిపిస్తాడు నాకైతే. సో ఇంకా అలా దీపం పెట్టేసి ధూపం కూడా వేసాను అనమాట. అండ్ అలా దీపం ఇక్కడ ఒకటి అండ్ అలాగే దేవుడు ఉంటుంది కదా అక్కడ కూడా పెట్టేస్తాను. సో అది మార్నింగ్ అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేటప్పటికి గోయింగ్ ఫర్ ఎ పెళ్ళి. ఇప్పుడు పెళ్ళి అయితే ఒకటి ఉందన్నమాట రిలేటివ్స్ది. సో అలా అని చెప్పేసి మంచిగా రెడీ అయ్యాను, అంటే నైట్ మ్యారేజ్. సో అలా అని చెప్పేసి రెడ్ కలర్ చీర అయితే కట్టాను. ఈ చీర వచ్చేటప్పటికి చందేరి శారీ అండి. ఆల్రెడీ మీకు ఇది చూపించేశాను దసరా అప్పుడు. అండ్ ఇది వచ్చేటప్పటికి నాకు 9,000 చేంజ్ అయితే పడింది అనమాట. అండ్ జ్యువెలరీకి వచ్చేటప్పటికి ఏంటి అంటే నేను సిల్వర్ది తీసుకున్నాను కదా కుషాల్స్లో, అవి పెట్టుకున్నాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి గోల్డ్వే అనమాట, గోల్డ్ బుట్టాలు అవైతే పెట్టుకున్నాను. సో ఈవినింగ్ పెళ్ళి ఆల్మోస్ట్ 8 o'clock అలా వెళ్ళాము. సో దిస్ వాజ్ ద ఎంట్రన్స్ అనమాట. అండ్ నైట్ మ్యారేజెస్ దట్టు ఇది కొంచెం మనకి కూల్ వెదర్ కదా, సో కొంచెం కూల్గానే ఉండే. సో ఇంకా అలా మేము పెళ్ళికి అయితే ఆల్మోస్ట్ 8:30కి అలా వెళ్ళాము. సో దిస్ వాజ్ అ డెకర్. చాలా సూపర్గా ఉంది డెకర్. ఈ మధ్య చాలా రోజులైంది లైక్ పెళ్ళిళ్ళకి అటు వెళ్ళేసి. సో ఈ డెకర్ అయితే చాలా సూపర్గా ఉంది. సో మంచిగా కొద్దిసేపు అలా చూసేసుకొని కొన్ని ఫొటోస్ అవి అయితే తీసేసుకున్నామండి. తీసేసుకున్న తర్వాత ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కలుస్తాం కదా. సో మేము వెళ్ళేటప్పటికి ఏంటి అంటే అప్పుడే తాళి కట్టారు. అండ్ తాళి కట్టిన తర్వాత నాగవెల్లి అరుంధతి నక్షత్రం చూపించడం ఉంటాం కదా, సో అది. సో ఒక సైడ్ అయితే పెళ్ళి అండ్ అదర్ సైడ్ ఏంటి అంటే మనకి ఫుడ్ సెక్షన్ అయితే ఉంది. సో ఇంకా ఫుడ్లో మేము వెళ్ళేటప్పటికి పానీపూరి అయిపోయింది అనమాట. సో ఈ బోండా పులిహోర బాగుండే అండ్ స్పెషల్గా సాంబార్ రైస్ కూడా సూపర్ ఉండే అనమాట. సో అవైతే ట్రై చేశాను. పుదీనా రైస్ బిర్యానీ ఉంటే బిర్యానీ కొంచెం వేసుకున్నాను. అండ్ ద నెక్స్ట్ సెషన్ వాజ్ లైక్ జంప్ ఇన్ టు ద డెజర్ట్స్ అనమాట. సో డెజర్ట్స్ అయితే ఇలా తీసుకున్నాను, అంటే లైక్ గులాబ్ జామును అండ్ కొంచెం క్యారెట్ హల్వా. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాడ్ సమ్ కుల్ఫీ కార్నర్ కూడా ఉందన్నమాట. సో ఇంత చలిలో కుల్ఫీ అవసరమా అనిపించింది, బట్ స్టిల్ ఐ ఎయిట్ 2 తినేదాన్ని నార్మల్గా అయితే. ఇంకా ఇప్పుడు చలి కాబట్టి ఒక దాంతో సరిపెట్టేసుకున్నాను. సో దట్ వాజ్ అ సింపుల్ వ్లాగ్ అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.